ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఓ టీడీపీ నేత దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో టీడీపీ అభ్యర్థి కొలిక్పూడి శ్రీనివాస్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి దళితులు, బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేశాయని తెలిపారు. ఇంత చేసినా వారు అభివృద్ధి చెందకపోవడానికి కారణం చెడు అలవాట్లకు బానిసలు కావటమే అన్నారు ఆయన. సంపాదించింది నేను ఒక విషయం చెప్తా. నేను ఒక దళిత కుటుంబంలో పుట్టా. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి దళితులకి, మిగతా వెనుకబడిన వర్గాలకి ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తుంది. లేదా ఈరోజు సమాజంలో పేదవాళ్ళ కోసం ప్రభుత్వాలు చాలా చేస్తున్నాయి. మరి ఇన్ని చేస్తున్నా ఎందుకు పేదరికం తగ్గట్లేదో తెలుసా? చెడు అలవాట్ల వల్ల. సంపాదించింది నేను ఒక విషయం చెప్తా. నేను ఒక దళిత కుటుంబంలో పుట్టా. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి దళితులకి, మిగతా వెనుకబడిన వర్గాలకి ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తుంది. లేదా ఈరోజు సమాజంలో పేదవాళ్ళ కోసం ప్రభుత్వాలు చాలా చేస్తున్నాయి. మరి ఇన్ని చేస్తున్నా ఎందుకు పేదరికం తగ్గట్లేదో తెలుసా? చెడు అలవాట్ల వల్ల. వర్ల రామయ్య గుర్తొచ్చుంటారు కదా. సో ఆ పార్టీలోకి వెళ్తే అందరూ ఇలాగే మరి రూపాంతరం చెందుతారేమో చూడాలి.